హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. అయితే మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏమైంది అని అంటే, నేను ఇవాళ రెంట్ ఇచ్చాను ఓనర్ వాళ్ళకి. సో ఏమైంది అని అంటే 100 నోట్స్ 200 నోట్స్ అట్లా ఇచ్చాను. సో ఇచ్చినప్పుడు 500 నోట్ ఒకటి కొంచెం పసుపు అంటిందండి. పసుపు ఇది కూడా మ్యాటరే, అందుకే చెప్తున్నా చూడండి. మరీ ఇంత టిపికల్గా ఉన్నారు అసలు. ఇది నోటికి పసుపు అంటింది, ఒకవేళ పోకపోతే నేను నీకు మళ్ళీ ఇస్తాను అని అన్నది. నాకు ఏం కోపం వచ్చింది కదా అంటే, అది ఏమన్నా ప్యాచెస్ ఇచ్చానా, లేకపోతే చినిగిందా, లేకపోతే కాలిపోయిందా, కరెక్ట్ బార్కోడ్ సర్కిల్లో ఏదన్నా ప్రాబ్లం అయితే అప్పుడు ఈ నోట్ చిల్లది అని అనాలి. జస్ట్ పసుపు కొంచెం ఎవరి చేతుల నుంచో మారి అది మన చేతిలోకి వచ్చింది. అలాంటిది అది పోదంట. అంటే ఆమెకు బ్యాంకులకు వెళ్ళి అప్పటిదప్పుడే ఫ్రెష్ నోట్లు కట్టకట్టయి తీసుకొని వచ్చి ఆమెకి ఇవ్వాల. ఇంట్లో ఆమె గట్లనే ఇస్తుందా? ఆమె చేతి నుంచి మారే ప్రతి నోటు ఏ మచ్చ ఏ మరక పడకుండానే మారుతుందా? ఏం మాట్లాడతారు అసలు? అమ్మో, నిజంగా పెద్ద కో ఉన్నట్టున్నది ఈమె. అర్థమైందా? పెద్ద కో అసలు. ఇగో ఈమె బాధ భరించలేకనే 2 నెలల నుంచి మా ఆయనతోటి కుక్క గంట అధ్వానం తిరుగుతున్నా నేను. మస్తు ఘోరంగా అయిపోయినా. ఇంక ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం తగ్గింది. ఎందుకు తిరగట్లేదు అని అంటే, ఆమెకు నేను వెళ్తున్నా బయటికి అన్న ఆ మూడ్లోనే ఉంచిన. సో నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వెళ్ళానో అని ఆమెకు ఆ డైలమాలో ఉండాలి, పైకి రావద్దు అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఏంటంటే ఆమె అయినా వస్తుంది ఆ నెలలే కాబట్టి. సో నేను అంతకుముందు కంటే కొంచెం ఇప్పుడు తక్కువ వెళ్తున్నా మా ఆయనతోటి, అంతే. బట్ అమ్మ బాబోయ్, అసలు ఓనర్లు గింత ఘోరంగా ఉంటారా అసలు? అమ్మ, నేనైతే నా లైఫ్లో నేను అనుకోలేదు ఇలా నేను రెంట్కుంటా అని, హైదరాబాద్కి వస్తా అని, గింత మందితోటి మాటలు పడతా అని, గింత టెన్షన్ ఫీల్ అవుతా అని, అంతే. ఇంకా ఫిజికల్గా మెంటల్గా అసలు ఫైనాన్షియల్గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓనర్లు గింత క్రూయల్గా ఎట్లా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. నేను ఆ నోట్ గురించి అనట్లేదు, నేను ప్రతి ఒక్కటి నేను ఫేస్ చేసే చెప్తున్నా. నేను ఒక్కొక్క చోటుకు పోతే ఒక్కొక్క చోట పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టే ఉన్నది. ఇంకా పొయ్యి కంటే ఇంకెక్కువ ఉన్నది. అందులో రకాలు, మంటలు మండే రకాలు పొయ్యిలు ఉంటాయి కదా, అట్లా అన్నట్టు. అమ్మ బాబాయ్, ఇక్కడికి వచ్చినాంరా దేవుడు ఐదని అనుకుంటే అక్కడ ఇంకోటి, ఎక్కడ చూడ ఏదో ఒకటి. వామ్మో, ఈమె తెలంగాణ వాళ్ళకి ఇవ్వదంట రూము, వేరే స్టేట్ వాళ్ళకి ఇస్తుందంట. వాళ్ళైతే దూరం ఉంటారంట, వాళ్ళ రిలేటివ్స్ ఎక్కువగా ఇక్కడికి రారంట. తెలంగాణ వాళ్ళైతే చుట్టుపక్కల వాళ్ళంట, ఊకొస్తూనే పోతూనే ఉంటారంట. నీళ్ళు మస్తు పడేస్తారంట, వీళ్ళకంటే ఎక్కువ పడేస్తారా? తెల్లాలైతే నీళ్ళలో మునుగుతారు, తేలుతారు. గిట్లాటోళ్ళు దాపరిచ్చులు. తెలంగాణ తిండి తినాలి, తెలంగాణలో బతకాలి. కానీ తెలంగాణ వాళ్ళు